ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతిష్టాత్మకరమైన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, మరో ప్రధాన జనసేన పార్టీ అభ్యర్థులతో త్రిముఖ పోటీ జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో జనసేన, తెలుగుదేశం పార్టీల అధిష్టాన నాయకత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అలయన్స్ తో పోటీ చేద్దామని తీసుకున్న నిర్ణయం దర్శి నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులలో అధిక శాతం ఊపిరి పీల్చుకుంటున్నట్లయిందన్నది అంతర్లీనంగా వినిపిస్తున్న వాదన కాగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రముఖ స్థానమే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్ కారణంగా దర్శి నియోజకవర్గానికి ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఎవరా అన్నది ఎన్నో ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇరు పార్టీల తరపున ఎవరు నిలబడినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలన్నది జనసేన, తెలుగుదేశం పార్టీల అధిష్టాన నిర్ణయంగా ఉందని విశ్వసనీయంగా వినిపిస్తున్న సమాచారం. కాగా, ప్రకాశం జిల్లాలో ప్రధానంగా దర్శి టిక్కెట్ తమకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తపరచడంతో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన దర్శి అసెంబ్లీ స్థానానికి ఇరు పార్టీలకు ఆమోద వ్యక్తియును సంబంధిత కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎవరా అన్నది నిన్న మొన్నటి వరకు దర్శి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులలో ప్రశ్నార్థకంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో దర్శి నియోజకవర్గానికి జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో భాగంగా జనసేనకు టిక్కెట్ కేటాయించిన పక్షంలో జరగనున్న పరిస్థితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దర్శి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ ఉండే అవకాశం ఉందని, అతను అభ్యర్థి అయిన పక్షంలో ప్రారంభంలో కొంత మేరకు అసంతృప్తులు వచ్చినప్పటికీ సామాజిక పరంగా గరికపాటి వెంకట్ కాపు, ఆయన భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వలన దర్శి నియోజకవర్గంలో ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు విశదీకరిస్తున్నారు. గరికపాటి వెంకట్ జనసేన పార్టీలో చేరడం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు దర్శి నియోజకవర్గంలో పటిష్టమైన ప్రణాళికతో అరంగేట్రం చేయనున్నారని తెలియవచ్చింది. రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి గరికపాటి వెంకట్ కావడం వలన దర్శిలో అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి గట్టి పోటీ గరికపాటి అన్న వాదనలు జిల్లా స్థాయి ఇరు పార్టీల రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 1952లో దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి అప్పటి కాంగ్రెస్, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించి రెడ్డి, కాపు, కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించిన వారే శాసనసభ్యులుగా ఎన్నిక కావడం వెనుక ఈ నియోజకవర్గంలో ఈ మూడు సామాజిక వర్గాలే అధిక శాతంలో ఉండటమే అన్నది బహిరంగ సత్యం. ఈ గణాంకాల మేరకు ఆర్థిక పరంగానే కాక గరికపాటి వెంకట్ కాపు అయినందున తన భాగస్వామికి సంబంధించిన కమ్మ సామాజిక వర్గాన్ని కూడా సమీకరించుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలవనున్నారని తెలియవచ్చింది. ఈ మేరకు దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకుల ద్వారా ఎంత వ్యతిరేక వచ్చినప్పటికీ ఇరు పార్టీల నిర్ణయం మేరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు పాటిస్తారని ఇరు పార్టీల విధేయులు విశదీకరిస్తున్నారు. మరి జరగనున్న పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడవలసిందే.